మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ముంపు ముంచెత్తుతోంది. వానలు వానలు, రహదారులన్నీ మునిగిపోయాయి. ఇళ్ళు వాకిళ్ళు మునిగిపోయాయి. దృశ్యాలు చూస్తుంటే భయంకరంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా ఇంకా ఎక్కువగా ఆంధ్ర సైడ్, విజయవాడ చుట్టుపక్కల. ఇక్కడ మన దగ్గర తెలంగాణలో ఖమ్మం మొదలైన చోట్ల ప్రకృతి విలయతాండవం చేసేస్తోంది. దురదృష్టం. మన వాళ్ళు విశ్లేషకులు చెప్తూ ఉంటారు, వైజ్ఞానికంగా మనం ఎంత ముందుకెళ్ళినా మానవుడు ప్రకృతిని జయించలేకపోతున్నాడు. నేను మీకంటే గొప్ప అని భగవంతుడు ప్రకృతిని శాసించి మధ్య మధ్యలో మనకి ఇలాంటివి ఇక్కట్లు కల్పించి జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని హెచ్చరిస్తున్నాడా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత జల విలయానికి చాలామంది విశ్లేషకులు నీరు పోయే దారి లేదు, ఎందుకంటే మానవుడు అక్రమ కట్టడాలు, ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు, నాలాలు, కాలువలు మూసేసి ఇష్టం వచ్చిన రీతిలో ఇళ్ళు, అపార్ట్మెంట్లు కట్టేయడం వల్ల ఆ నీటికి ఎటుపోయే దారి లేక ఊళ్ళల్లో పడి ముంచెత్తుతోంది. ఇది చాలా పెద్ద కారణంగా చెప్తున్నారు. మరి ఇంత విలయానికి ఒక రకంగా మానవుడి తప్పిదమేనా? సరే, విషయానికి వస్తే నాకు ఆ దృశ్యాలు చూస్తుంటే మనసంతా కలత చెంది మనం ఆ పరిస్థితిలో ఉంటే అనేది పోతూ ఉంటుందండి ఆలోచన. పాపం ముఖ్యమైన లగేజీ నెత్తి మీద పెట్టుకుని చంటి పిల్లలు ఉంటే వాళ్ళని భుజాన, ఎందుకంటే గుండెల దాకా వచ్చేసే నీళ్లు, ఇంకా పైకున్న నీళ్లు, వాళ్ళని పైకి పెట్టుకుని రక్షించుకునే ప్రయత్నంలో ఆ మురికి నీళ్లలో పడి వాళ్ళు పడే అవస్థలు చూస్తుంటే అబ్బా అనిపించక మాందుగా. అక్కడికి రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు తగినంత చర్యలు తీసుకుని జాగ్రత్తగా జన నష్టం లేకుండా కాపాడుతూనే ఉన్నారని చెప్పుకోవాలి. ఎంత ఆస్తి నష్టం అండి. ఇంకా విజయవాడలో అయితే మా సిస్టరు, మా బ్రదర్ది 4 అంతస్తుల మేడ, మా సిస్టర్ వాళ్ళది అపార్ట్మెంట్. సెల్లారంతా మునిగిపోయిందంటే వాళ్ళు కిందకి రావడానికి కూడా లేదనమాట. ఇంట్లోనే బందీలు అయిపోయారు. కరెంటు లేదు, ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి లేదు, యువతల వాళ్ళతో మాట్లాడడానికి లేదు, మనం చేస్తే వాళ్ళకి వెళ్ళే సౌకర్యం లేదు, కాస్త ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు, కొద్దిగా ఛార్జింగ్ ఉంటే ముఖ్యమైనవి 2-3 పాయింట్స్ మాట్లాడి పెట్టేస్తున్నారు. ఒక రకంగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నమాట. ఇది చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఎవరి వాళ్ళకి అనుభవం అవుతోంది కాబట్టి. మామూలుగా వింటూ ఉంటాం, అది వార్తలాగానో లేకపోతే ఒక విశేషాలు తెలుసుకోవడంలో భాగంగానో చూస్తూ ఉంటాం. బాధపడుతున్నా, అయ్యో అనిపిస్తున్నా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మాకు ప్రత్యక్షంగా తెలుస్తోందండి. మా వాళ్ళతో కాంటాక్ట్స్ లేవు. ఈ వరద తీయాలి, కరెంటు రావాలి, అప్పుడేమన్నా కాస్త వాళ్ళతో మనకి ఫోను సంబంధం. తర్వాత నాకు ఆలోచిస్తుంటే బళ్ళన్నీ మునిగిపోయాయండి, కార్లన్నీ మునిగిపోయాయి. ముఖ్యంగా మన ఇళ్లల్లో ఉండే మోటార్లు ఉంటాయి చూడండి, అవన్నీ మునిగిపోయాయి. వాటిల్లోకి నీళ్లు పోయాయంటే అసలు అవి ఎందుకైనా పనికొస్తాయా? ఎండ రావాలి, అవి ఆరాలి, అప్పుడు రిపేర్ చేసేవాళ్ళైనా చేయగలగాలి. అప్పటిదాకా నీళ్లు, బళ్ళు, కార్లు, వాటి రిపేర్లు. ఈ రకంగా చూస్తే మనవాళ్లే కాదండి, కొన్ని వేల మంది కదా. ఎంత ఆస్తి నష్టం అండి. అలాగే ఈ రిపేర్లు చేసేవాళ్ళు కూడా బిజీ అయిపోతారుగా, మనకి దొరకరుగా అని అనిపిస్తోంది నాకు. ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవన్నీ ఆలోచిస్తుంటే పరిస్థితి చాలా ఘోరం. విజయవాడలో మాత్రం మేము పుట్టి బుద్ధెరిగాక ఇంత జల విలయం ఎప్పుడూ లేదండి. వరదలు రావడం, ఏదో ఒక 4 రోజులు అవస్థపడడం ఎక్కడో వినేవాళ్ళం. కృష్ణలంక అలాంటి చోట మునిగిపోయింది అని వినేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే ఇది కాస్త ఎక్కువేనేమో అనిపిస్తోంది. మా ఇంకో కజిన్ అయితే అతి కష్టం మీద ఆ వరదలో గుండెల దాకా వచ్చిన నీళ్లలో కొంతసేపు నడుచుకుంటూ యువతలకు వచ్చి వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళారట, వాళ్ళు కుటుంబం అంతా క్షేమంగా. మా వాళ్ళైతే చెప్పానుగా, అసలు కిందకి దిగడానికి కూడా లేదు. తెలిసిన అబ్బాయి చెప్తున్నాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఏమన్నా ఇద్దామని పోలీసులు ఆ ఏరియాస్కి వెళ్ళనివ్వటం లేదట, కాపలా ఉండి. మరి అంతే కదా,
నీరంత ఉన్నప్పుడు ఎవరిని రాకపోకలు చేయనివ్వరు గదా! అది గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తే గదా! అలాగా ఇప్పుడు నాకు పదే పదే అనిపిస్తోంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం అంటే ఇదే గదా! మా వాళ్ళకి కొంచెం నీరు తగ్గగానే వచ్చేయండి. ఒక వారం 10 రోజులు ఇక్కడ ఉండి వెడుదురు గాని అని చెబుదాం అనుకుంటున్నామండి. కష్టమే, డ్యూటీలకెళ్ళాల్సిన వాళ్ళుంటారు గదా! అయినా ఆరాటం అలా అనిపిస్తుంది. మరి మీ వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతూ ఉంటారుగా అక్కడెవరైనా ఉంటే? వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే కొంచెం ఎండలొచ్చి వాతావరణం అంతా ఆరేదాకా వాళ్ళని మన ఇళ్ళకి పిలిపించుకోవడమే వాళ్ళకి చేయవలసిన చేయూత అని నాకు నా చిన్న పరిజ్ఞానానికి అనిపిస్తోందండి. మరి ఎవరమైనా సరే నా అన్న వాళ్ళకి అంతే కదా చేయాల్సింది. ఉంటానండి. వరద బాధని మీతో పంచుకున్నాను. అంతకంటే ఏం లేదు.